ఢిల్లీలో దుబాక్ ఎమ్మెల్యే రఘునందరావు కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తనకు పార్టీలో సరైనటువంటి గుర్తింపు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 10 సంవత్సరాల నుండి పార్టీకి నేను ఎంతో సేవ చేస్తున్నాను, కష్టపడుతున్నాను, అలాగే దుబాక్లో సొంతంగా గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ కూడా వచ్చే ఎన్నికల్లో నేనే గెలుస్తాను, అక్కడ ఎన్నికలకు కూడా పూర్తిస్థాయి నాకు సహకారం అందించలేదని కూడా ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. అలాగే ఇంకా బీజేపీకి సంబంధించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో, అధ్యక్ష పదవి అలాగే ఫ్లోర్ లీడర్కి సంబంధించినటువంటి పదవులు కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా క్లియర్గా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఆయన పూర్తిగా సరైనటువంటి గుర్తింపు కావాలని రఘునందన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని కూడా ఒక వ్యాఖ్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని కూడా ప్రస్తావించినట్టు మనకు తెలుస్తుంది. ఎస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు చెప్పండి. శేఖర్, మొత్తానికి గమనిస్తే ఇక్కడ చాలా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు అసమ్మతి అంటే వాయిస్ ఎవరైతే ఇప్పటి వరకు బయటపడ్డారో వారికి విభిన్నంగా రఘునందన్ రావు లాంటి ఒక కీలక నేత, ఎందుకంటే బీజేపీలో ఎవరు కూడా ఊహించని కోణం ఇది. తను నేరుగా ఢిల్లీకి వచ్చి మరి తనకు ఈ పదవి ఇవ్వాలంటూ పేర్కోవడం ఏదైతే ఉందో అది నిజంగా కొంతవరకు బీజేపీ వర్గాలను ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. ఏకంగా పార్టీ అధ్యక్ష పదవి లేదా ఫ్లోర్ లీడర్ పదవి లేదా జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధి, ఇవేవి కూడా ఓన్ గా నిర్ణయించేవి కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉండే ప్రతి పదవి కూడా కేంద్రంలోని పెద్దలు మాత్రమే నిర్ణయిస్తారు. ఇటువంటివి తను డిమాండ్ చేయడం కొంతవరకు అసమ్మతిని ఏకంగా ఢిల్లీ వరకు చేర్చినట్టయింది. నిజానికి రఘునందన్ రావు మొదటి నుండి కూడా చాలా వరకు బీజేపీకి ముఖ్యమైనటువంటి వాయిస్ గా రాష్ట్రంలో నిలబడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో తను ఈ రకంగా మాట్లాడడం అనేది ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఎందుకంటే బండి సంజయ్ పై కొందరు నేతలు ఇప్పటి వరకు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు, తనపై కామెంట్లు చేశారు, తాను తమకి సపోర్ట్ చేయలేదంటూ గుసగుసల వరకు మాత్రమే వెళ్ళాయి. కానీ ఏకంగా ఢిల్లీకి వచ్చి రఘునందన్ రావు లాంటి ఒక బోల్డ్ వాయిస్, ఎందుకంటే తను ఒక ఫైర్ బ్రాండ్ నేత, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల్లో రఘునందన్ రావు ఒక ఫైర్ బ్రాండ్ నేత. ఎటువంటి సమస్య పైన ఆయన చాలా స్పష్టంగా సూటిగా నేరుగా అధికార పార్టీని ప్రశ్నిస్తూ వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో తనకి పదవి కావాలంటూ పేర్కోవడం, మరోవైపు దుబ్బాక ఎన్నికల్లో ఎవరు అంటే ముఖ్యంగా అమిత్ షా లాంటి వ్యక్తిపై కూడా మాట్లాడడం అనేది, అది అంతర్గతంగా మాట్లాడినప్పటికీ కూడా ఒక హోంమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిపై మాట్లాడడం అనేది కొంతవరకు తన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొంతవరకు బలహీనంగా మారినటువంటి పరిస్థితి, అంటే కొద్ది రోజులుగా ఒక స్థాయిలో, నిజం చెప్పాలంటే ఒక స్థాయిలో అధికారాన్ని అందుకుంటుందా అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బీజేపీ ఈ రోజున నాయకుల్ని కాపాడుకునే స్థాయి వరకు వెళ్ళింది. ఒకానొక సమయంలో చేరికల కమిటీ చైర్మనే మారతారా అనే పరిస్థితికి వెళ్ళడం అనేది ఇక్కడ నిజంగా చెప్పాలంటే చాలా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసేంత పరిస్థితి నెలకొంది. రఘునందన్ రావు చాలా కీలకమైన నేత. తను దుబ్బాక ఎన్నికల్లో బార్డర్ లో చాలా గెలవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో తను బీజేపీకి చాలా స్ట్రాంగ్ వాయిస్ గా నిలబడ్డారు, అనేక అంశాల్లో ప్రశ్నించారు. అటువంటి నేత ఏకంగా పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేయడం అనేది నిజంగా చాలా కీలకంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఏ రకంగా ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ ఎదుర్కొంటారు, అలాగే రానున్న రోజుల్లో ఏ రకంగా ఈ పరిణామాలు ఉంటాయని చూడాలి. ఎందుకంటే రైట్ రాజు, ఇంకొకటి, నాకు దుబ్బాక ఎన్నికలకు సంబంధించి ఎవరు కూడా సహాయం చేయలేదని కూడా ఆయన నిర్మోహమాటంగా క్లియర్గా పాయింట్ బ్లాంక్లో పెట్టినట్టు చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరొకటి కూడా అమిత్ షాకి సంబంధించి ఆయన మీరు చెప్పినట్లే నాకు అమిత్ షా కూడా ప్రచారం చేయలేదని చెప్పాడు. అంటే ఇంకోటి ఆయన చెప్తూ నాకు కులం మాత్రమే ఏమైనా అడ్డా అని కూడా ఆయన ఆ విషయాన్ని కూడా మనసులో ఉన్నదని పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే తను పార్టీలోనే ఉండాలని కొనసాగాలని చెప్తూనే పూర్తిగా తను వాణి విరిచే ప్రయత్నం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజానికి శేఖర్, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆ పర్టికులర్ ఆ వర్గానికి అంటే ఆ కులానికి చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు కొంతవరకు ప్రాధాన్యత వారిది తగ్గిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు నేతలు, చాలా కీలకమైనటువంటి నేతలు, జాతీయ స్థాయిలో చాలా పేరు పొందిన వారు, వారు ప్రస్తుతానికి రాజకీయంగా కొంతవరకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒక నాయకుడైతే తన కుమారుణ్ణి ఎమ్మెల్యేగా ప్రకటించుకోవడానికి కూడా వెనకాడే పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన నాయకులు ఈ రోజున కేవలం తమ
ఐడెంటిటీ కోసం అంటే కృషి చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు రఘునందన్ రావు కూడా కులాన్ని ప్రస్తావించడం కొంతవరకు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే తను ఒక ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కీలక నేతలకి తనకి కొంతవరకు ఇబ్బందికరంగా మారిందనే విషయాన్ని తను బయట పెట్టారు. అయితే సమయంలో ఎందుకంటే మామూలుగా జనరల్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో అలా మాట్లాడడం కొంతవరకు రాజకీయంగా ఎటువంటి సమస్య క్రియేట్ చేసేది కాదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం రాజు ఒకటి అంటే రఘునందన్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ విషయం అనేది అంటే బీజేపీలో కూడా కులానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఏంటంటే నిజానికి ఈ రోజున్న పరిస్థితుల్లో బీజేపీ పూర్తిగా కూడా ఓటింగ్ షేర్ మీద, అంటే ఒక సమాజంలో ఎంతమంది ఎటువైపు వెళ్తున్నారు, అంటే ఏ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దానిపైన ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఈ మధ్య మనం గమనిస్తే ఇందులో ఇటువంటి లెక్కల్లో తేడా వచ్చే కర్ణాటకలో ఓడిపోయింది. ఆ కర్ణాటకలో ఓటమి తర్వాత బీజేపీ పెద్దలకు కొంతవరకు కనువిప్పి జరిగిందని చెప్పవచ్చు. ఎక్కడ గెలవాలంటే ఏం చేయాలి, ఏ కులానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ అంశం ఏమిటి, అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి రాజకీయ అంశం ఏంటి. ఉదాహరణ చూసుకుంటే మన మహారాష్ట్రలో కేవలం అజిత్ పవార్ తనకున్నటువంటి అసంతృప్తి ఏదైతే తనకు అధ్యక్ష పదవి ఇవ్వలేదో ఆ ఒక్క అసంతృప్తిని బేస్ గా చేసుకొని పార్టీని చీల్చడం జరిగింది. అంతకుముందు ఇలాంటి సంఘటనే శివసేన అసంతృప్తి నేత ఏక్నాథ్ షిండేని కూడా బయటకు లాగడం జరిగింది. అంటే తన బలం కంటే కూడా ఎక్కువగా ప్రతిపక్షాల బలహీనత పైనే ఎక్కువగా బీజేపీ ఆధారపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న తన నేతల్లో కూడా ఎవరైతే కొంతవరకు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీకి దగ్గరగా ఉన్నారో, అది బంధుత్వం కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అటువంటి పరిస్థితుల్లో తనని దూరం పెట్టారనే ఒక అనుమానం కూడా రఘునందన్ రావు వ్యక్తం చేశారు. మెజారిటీ వర్గం అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకుంటే రానున్న ఎన్నికల్లో తమకు కొంతవరకు ఓటింగ్ షేర్ అనేది పెరుగుతుందనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనం గమనిస్తే రానున్న పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇటువంటిప్పుడు మెజారిటీ వర్గాలు, మెజారిటీ కులాల మద్దతు అవసరం ఉంటుంది. వాటిని ఏ రకంగా ఆకట్టుకోవాలని దానిపైనే బీజేపీ ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కీలక నేతలను కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఒకానొక సమయంలో కేంద్ర స్థాయిలో సహాయ మంత్రిగా పనిచేసిన వ్యక్తిని దూరం పెట్టినటువంటి బీజేపీ. రైట్. ఒకటి రాజు ఫైనల్గా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే అంటే బలమైనటువంటి ప్రత్యర్థిగా తెలంగాణలో బీజేపీ ప్రకటించుకున్నటువంటి పరిస్థితి, పోరాటం చేసినటువంటి పరిస్థితి, గతంలో వలసలు కూడా వచ్చినటువంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇప్పుడు. అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు నాయకులు వ్యతిరేకంగా బయటకు వచ్చి మాట్లాడడం కానీ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలపై రఘునందన్ లాంటి మనుషులు మాట్లాడడం కూడా కొంతవరకు పార్టీకి నష్టం చేకూర్చే అంశంగానే మనం భావించాల్సిన అవసరం ఉందంటారు. ఇంకొకటి అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనేది కాకుండా ఇప్పుడు ఏమైనా అంత మంతనాలు జరిపే అవకాశం ఉందా, అలాంటి దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నట్టు మన సమాచారం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంతవరకు కాంప్రమైజ్ లో వెళ్ళాలని చూస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో ఎక్కువ రిస్క్ చేసే పరిస్థితి బీజేపీకి లేదు. అధిష్టానం కూడా కొత్త నాయకుల్ని తయారు చేసుకునేంత సమయం కూడా ఇక్కడ లేదు. సో కానీ విభేదాలను ఏ రకంగా పరిష్కరించాలి అనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఒక మెట్టు దిగమని ప్రతి నాయకుని ఇంక్లూడింగ్ ఈటెల రాజేందర్కి కూడా ఇదే సూచించినట్టుగా తెలుస్తుంది. అందుకే తను కూడా జితేందర్ రెడ్డితో భేటీ కావడానికి ముందుగా వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో రఘునందన్ రావు కనుక వ్యతిరేకంగా మాట్లాడితే తన సామాజిక వర్గం ఏదైతుందో చాలా బలమైన సామాజిక వర్గం, తన వెంట ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు కేసీఆర్ ని వ్యతిరేకించే వాళ్ళే. ఇటువంటి పరిస్థితుల్లో తనను కూడా కొంతవరకు కాంప్రమైజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ తను కాంప్రమైజ్ కానట్టయితే అదే వర్గానికి చెందినటువంటి ఇతర నేతలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసినట్టయితే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేయడానికి బీజేపీ అధిష్టానం ప్రయత్నించే అవకాశం ఉంది. మనం గమనించవచ్చు, కొద్ది రోజులుగా బండి సంజయ్ కూడా తన వ్యవహార శైలి కొంతవరకు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. తన దూకుడు తత్వాన్ని కొంతవరకు తగ్గించుకొని ప్రతి నేతతో టచ్ లోకి రావడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని వల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ సిగ్నల్స్ అటు క్యాడర్ కి కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు ఇవ్వడం ద్వారా రానున్న ఎన్నికల్లో బీజేపీకి కొంతవరకు ఓటింగ్ షేర్ ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే నేరుగా అధికారంలోకి రాకపోయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మిగిలాలనే ఒక ఆశ వారిలో కనిపిస్తోంది. దానివల్ల ఇక్కడ ఏమాత్రం బలం లేని తెలంగాణలో
బలపడాలని బీజేపీ ట్రై చేస్తుంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.